టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి హైకోర్టు డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. మార్చి 10న విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలు సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమల్లోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని టీజీపీఎస్సీ వాదించింది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా సింగిల్ బెంచ్ తీర్పుని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తన నియామకం చట్టబద్దమని, ఇప్పటికే పొందిన హక్కును కోర్టు తీర్పుతో రద్దు చేయరాదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్ సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఆస్పెక్ట్స్ ఫాలో చేసి చెప్పారు కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల. ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ కాదనేది మా కంటెన్షను. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ అనేటువంటిది వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాలేదనటం కూడా దట్ ఈజ్ ఆల్సో ఏ నాట్ కంటెన్షన్ టు స్టాండ్ ఫర్ స్క్రూటినీ. ఫైనల్ గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా అక్టోబర్ 16న అందరు కూడా రెడీ కావాలి. ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, తర్వాత గ్రూప్ 1కి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్స్, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తూ పర్టికులర్ ఈ కేసులో మేమందరం కూడా వేర్ ఆల్ రిప్రజెంటింగ్ ఆల్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కాబట్టి అది అక్టోబర్ 16కి వేయటం జరిగింది. ప్రస్తుతానికి ఇంటర్మ్ సస్పెన్షన్ ఆఫ్ ది సింగిల్ జడ్జి ఆర్డర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం సెట్ అసైడ్ చేస్తూ గ్రూప్ 1 14 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని ఈ రకంగా చేయటం అనేటువంటిది ముఖ్యంగా ఇట్ విల్ ఏ స్లాట్ ఆన్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రకమైనటువంటి ఒక చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేశారు. మేమందరం కూడా చెప్పాము 563 యొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క ఫ్యూచర్ ఈజ్ అట్ స్టేక్. సో మియర్ ఎలిగేషన్స్ మీద ఈ రకంగా ఎగ్జామినేషన్స్ కనుక క్యాన్సిల్ చేసినట్లయితే అకాడమిక్ ఎక్స్పర్ట్ చేయాల్సింది సింగిల్ జడ్జ్, ఆనరబుల్ సింగిల్ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎక్సర్సైజ్. ఈ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిట్ అపీల్లో డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో
563 క్యాండిడేట్స్కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. అంటే వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చా? పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇచ్చినా కానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ అపీల్స్. నియర్లీ 6 to 8 రిట్ అపీల్స్ ఫైల్ చేశారు. రీవాల్యుయేషన్ అన్నది ఉండదు. లేదు, ఇంకా రీవాల్యుయేషన్ ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ ఇస్ సస్పెండెడ్. సో ఇట్స్ కెప్ట్ ఇన్ అబియన్స్. సో అదర్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్. సింగిల్ బెంచ్ ఆర్డర్ పైన చాలా కీలక అంశాలు చేసింది. డెలికేట్ వర్డ్స్ ఉపయోగించారు, బయాస్డ్ ఇంటిగ్రిటీ, దాని మీద చాలాసేపు ఆత్మహత్య చేస్తారు. వీటన్నిటికి మీద రిట్ అపీల్స్ చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను, అడ్వకేట్ జనరల్ గారు, తర్వాత సీనియర్ కౌన్సిల్స్ అందరం కూడా ఆల్ ది గ్రూప్ ఆఫ్ లాయర్స్ వీ హ్యావ్ సీరియస్లీ కంటెండెడ్ బిఫోర్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ముందు ఏమని అన్నామంటే ఇవన్నీ కూడా జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. ఎంటైర్ రిట్ పిటిషన్లో నియర్లీ 25 pages ఆఫ్ రిట్ పిటిషన్లో